పెద్ద ప్రాబ్లం. అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది అన్నీ కలిపి ఇప్పుడు మనం ఫారెస్ట్ క్లియరెన్స్కి పెట్టాము. కానీ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరలో ఉంటే కవాల్ టైగర్ రిజర్వ్కి సూపర్ ఫెస్టివల్ జోన్లో ఉంటుంది. ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్కి వీళ్ళు వెంటనే అప్లై చేయాలి. వెహికల్ ముందు ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ రిటర్న్ తీసుకోండి. ఫర్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ సార్ ఇది కూడా తీయాలి. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ అది వెంటనే జరగాలి. ఒకవేళ అందులో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం అయితే వెంటనే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా చేయాలి. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు అవసరం లేదని వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఎన్వైరాన్మెంటల్ చేసి అది తెచ్చేస్తే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఉండదు. తర్వాతనే ఫారెస్ట్ క్లియరెన్స్ మూవ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఇంతకుముందు ప్యారలల్గా మూవ్ అయ్యేది. వాళ్ళే కదా వాళ్ళు అంటున్నారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని గూగుల్ మ్యాప్స్ అన్ని చూసుకొని ఇది ఎకో సెన్సిటివ్ జోన్లో పడుతుంది కదా అని ఇది చేశారు. సో నేను వచ్చి ఇప్పుడు నాకు వైల్డ్ లైఫ్ యాంగిల్ తెలియదు కేటీఆర్. సో నేను వచ్చి ఇంత తొందరగా చేసినా ఇది ఫైల్ అయితే మూవ్ కాదు అన్లెస్ యూ గెట్ ఎన్వైరాన్మెంట్. So you have to get ROFR certificate from collector and environmental clearance. క్లియరెన్స్ అంటే అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదు అని తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అట్లాంటివి పైకి వెళ్తాయి. ఇరిగేషన్ సిఎన్ఏ ఇక్కడ మన దగ్గరే ఉంటుంది. రీజనల్ ఆఫీస్ కరీంనగర్లో ఉంది మేడం. పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గరికి పొల్యూషన్ బోర్డుకి సియాకి సంబంధం వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు అక్కడ పంపిస్తారు మేడం హెడ్ ఆఫీస్. ఆ సర్టిఫై చేయాలి. నో నీడ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేస్తేనే వైల్డ్ లైఫ్ పార్ట్ ఉండదు. అప్పుడు ఎఫ్సిఏది మనం మూవ్ చేస్తాం. మీరు అది ఇచ్చి వైలేషన్ అమౌంట్ కూడా ఉంటుంది. ఎన్నో టైమ్స్ అనే ఉంటుంది. అదే ఏరియా వాట్ ఎవర్ కన్స్ట్రక్షన్ సరిగ్గా చూసుకోండి. మళ్ళీ వాళ్ళు ఐడెంటిఫై అందరూ ప్యాడీనే వేస్తారు. లేకపోతే ఇంకా ఎక్కువ ఎకరాలు ఆయకట్టు మనం తీసుకోవాలి. రెవెన్యూ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ దిస్ ల్యాండ్ అక్విజిషన్ 16 crores ఇచ్చాము. ఎరోజన్ అవుతుంది కదా. ఈ గారు మేడం అన్నది విన్నారు. అన్ని చేసే పని మేడం చెప్తున్నారు. సాయిల్ ఎరోజన్ కాకుండా చూడండి. మరి వాటర్ ప్రికాషన్స్ ఎప్పుడు చేస్తారు? ఓకే మీరు అది కూడా మీరేం రానవసరం. మార్నింగ్ టైం స్టార్ట్ because then I want to go back to office. Lots of things are
ఆన్ ద వే మీరు చెప్పిన ప్లాంటేషన్ ఇన్సైడ్ సరే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎరోజన్ అవుతుంది కదా. ఈ గారు మేడం అన్నది విన్నారు, మీరు చేసే పని మేడం చెప్తున్నారు. సాయిల్ ఎరోజన్ కాకుండా చూడండి, మరి వాటి ప్రికాషన్స్ ఎప్పుడు చేస్తారు? పోతా ఉంటుంది మీరు వస్తూ ఉంటారు.